జ్యోతి గారికి మరియు మా సోదరి మన ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మా బుజ్జమ్మక్క గారికి మరియు రామచంద్ర నాయుడు అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న మండల కన్వీనర్ లో మా సోదరుడు విజయభాస్కర్ గౌడ్ గారు మరియు తిప్పయ్య గారు మరియు చిప్పగిరి శేషావళి గారు మరియు ఆలూరు నియోజకవర్గం ఎస్సీ లీడర్లు శేషగిరి గారు మరియు పిల్లేకల్ వెంకటేష్ గారు మరియు ఆస్పరి మండలంలో యాదవ్ కులానికి చెందిన కృష్ణ యాదవ్ గారికి మరియు మా సీనియర్ నాయకుడు చిరప్ప సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి కొద్ది రోజులలోనే తెలుగుదేశం పార్టీకి ఆలూరు నియోజకవర్గంలో మంచి భవిష్యత్తు వస్తుంది. అందరికీ భరోసా నేనుంటాను, వైకుంఠం జ్యోతి గారు ఉంటారు మరియు మా బుజ్జమ్మక్క గారు ఉంటారు. ఎవరు అధైర్యపడొద్దండి. మీ యొక్క బాధలన్నీ కూడా మా బాధలుగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఆలూరు నియోజకవర్గంలో ఇట్లా కాలర్ ఎగరేసుకునే విధంగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందరూ కూడా మన పార్టీకి మనం మంచి పేరు తీసుకొని వద్దామండి. తెలుగుదేశం పార్టీని మనము మన నియోజకవర్గంలో ఈ 14 నియోజకవర్గంలోనే బలమైన నియోజకవర్గంగా చేసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత ఆత్మాభిమానం గల తెలుగుదేశం ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నంత ఆత్మాభిమానం ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు గాని ఏ నియోజకవర్గంలో కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉండరు. కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉందాం. ఇంకా ఒకటి చివరిసారిగా నేను చెప్పేది ఏమంటే మన యువ నాయకుడు అవర్ బిలవర్డ్ లీడర్ మా గాడ్ నారా లోకేష్ గారు ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటూ ఈ రోజు ఆలూరులో గుళ్ళకన్నీ కూడా తిరిగి మేమందరము పూజలు చేయడం జరిగింది. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ఆశీర్వాదాలు కూడా మా లోకేష్ గారికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువ నాయకుడు మా యువ కిషోరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి మా బిలవర్డ్ లీడర్ నారా లోకేష్ గారు మా కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువైన మా అన్నగారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ ఆలూరులో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చి రక్తదానం చేస్తున్నారంటే అది కేవలం మన నారా లోకేష్ అన్న గారి అభిమానం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రక్తదాన శిబిరానికి ఈ బైక్ ర్యాలీకి సహకరించిన ఈ 6 మండలాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యుల లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వేదికను అలంకరించిన వైకుంఠం